వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో ద్వారా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాము. నవ్యడేస్ పైథాన్ అనేది కంప్యూటర్ ట్రెండింగ్ లాంగ్వేజ్. సులువుగా మనము పైథాన్ లాంగ్వేజ్ను ఈ వీడియో లెసన్ ద్వారా నేర్చుకుందాం. హూ డెవలప్డ్ పైథాన్? పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఎవరు డెవలప్ చేశారు? ఏ సంవత్సరంలో డెవలప్ చేశారు? పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను డెవలప్ చేసిన సైంటిస్టు గ్యూడో వాన్ రోజమ్. గ్యూడో వాన్ రోజమ్ అనే సైంటిస్టు పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను డెవలప్ చేశారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను రిలీజ్ చేసిన ఇయర్ 1991. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను తర్వాత డెవలప్ చేసిన ఫౌండేషన్ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ద్వారా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయబడ్డది. వై ఈజ్ పైథాన్ కాల్డ్ పైథాన్? పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను పైథాన్ అనే నేమ్తో ఎందుకు పిలువబడినది? గైడో వాన్ రోజమ్ అనే శాస్త్రవేత్త పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను డెవలప్ చేసేటప్పుడు మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే BBC కామెడీ సిరీస్ను 1970sలో చదివారు. ఆ నవల పేరు మిస్టరీస్గా, షార్ట్గా, యూనిక్గా ఉన్నందువలన తాను డెవలప్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్ను పైథాన్గా సెలెక్ట్ చేశారు. మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే నవల ఆధారంగా పైథాన్ అనే నేమ్తో పిలువబడినది. మెయిన్ యూసేజ్ ఆఫ్ పైథాన్. పైథాన్ అనే లాంగ్వేజ్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి? పైథాన్ అనే లాంగ్వేజ్ను మెయిన్గా వెబ్ డెవలప్మెంట్ అనగా వెబ్ పేజెస్ను క్రియేట్ చేయడం కోసం, వెబ్సైట్స్ను డెవలప్ చేయడం కోసం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను యూజ్ చేస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం కోసం అనగా కోడింగ్ను డెవలప్ చేయడం కోసం, యాప్స్ను డిజైన్ చేయడం కోసం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను యూజ్ చేస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను మ్యాథమెటికల్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఎంతో కాంప్లెక్స్గా ఉన్న మ్యాథమెటికల్ ఫంక్షన్స్ను సాల్వ్ చేయవచ్చు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను సిస్టమ్ స్క్రిప్టింగ్లో యూజ్ చేస్తారు. సిస్టమ్ స్క్రిప్టింగ్ అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఎంబెడెడ్ చేసుకోవచ్చు. వాట్ క్యాన్ పైథాన్ డూ? పైథాన్ ఏం చేస్తుంది? పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను సర్వర్లో వెబ్ అప్లికేషన్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా వర్క్ ఫ్లోస్ను పర్ఫామ్ చేయవచ్చు. వర్క్ ఫ్లోస్ను క్రియేట్ చేయడం కోసం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను యూజ్ చేస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా డిఫరెంట్ డేటాబేస్ సిస్టమ్స్ను కనెక్ట్ చేయవచ్చు. అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా డేటాబేస్ను క్రియేట్ చేసి ఫైల్స్ను మాడిఫై చేయడం కానీ, ఫైల్స్ను రీడ్ చేయడం కానీ, ఫైల్స్ను రైట్ చేయడం కానీ జరుగుతుంది. పైథాన్ అనే లాంగ్వేజ్ ద్వారా బిగ్ డేటాను హ్యాండిల్ చేయడం కోసం, అలాగే కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయడం కోసం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను యూజ్ చేస్తాము. వై పైథాన్ బికమ్స్ మోర్ పాపులర్? ఎందువలన పైథాన్ ఎక్కువ పాపులర్ అయినది? పైథాన్కు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. పైథాన్కు కొన్ని ముఖ్యమైన ఫ్యూచర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యూచర్స్ ద్వారా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే ఎక్కువ పాపులర్ అయినది. పైథాన్ యొక్క ముఖ్యమైన ఫ్యూచర్స్ ఏమిటి అనగా
పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వర్క్ అవుతుంది. పైథాన్ కోడ్ను ఏ ప్లాట్ఫామ్లో అయినా మనం రన్ చేయవచ్చు. అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేయవచ్చు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను మెషింటోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో కానీ, లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలో కానీ, ఆర్ ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కానీ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను రన్ చేయవచ్చు. సో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రన్ అవుతుంది. ఇది పైథాన్ యొక్క ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్. పైథాన్ అనేది వెరీ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ న్యాచురల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి పైథాన్ అనే లాంగ్వేజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. అలాగే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కు సింటాక్స్ సింపుల్గా ఉంటుంది. సో పైథాన్ అనే కోడ్ యూజర్స్ ఈజీగా రాస్తారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ప్రోగ్రామ్స్ను వెరీ ఫ్యూ లైన్స్లో కంప్లీట్ చేయవచ్చు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఏదైనా మనము ప్రోగ్రామ్ రాయాలి అంటే లిమిటెడ్ లైన్స్లో మనం ప్రోగ్రామ్ను రాయవచ్చు. పైథాన్ యొక్క ముఖ్యమైన అనదర్ ఫ్యూచర్స్ ఏమనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనగా ఏదైనా సాఫ్ట్వేరు ఫ్రీగా అవైలబుల్గా ఉండి మాడిఫికేషన్స్ను అలో చేసి రీడిస్ట్రిబ్యూట్ చేసే సాఫ్ట్వేర్ను ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటారు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేరు. ఎందుకనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రీలీ అవైలబుల్. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాడిఫికేషన్స్ను అలో చేస్తుంది. అందువలన పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేరు. Another future of Python is interpreted language. Python అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుట్పుట్స్ను డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ రాయడం కోసం ఆబ్జెక్ట్స్ను, క్లాస్ను, హూప్స్ కాన్సెప్ట్స్ను యూజ్ చేస్తాము. అనదర్ ఫ్యూచర్స్. పైథాన్ యొక్క అనదర్ ఫ్యూచర్స్ ఏమనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షబుల్ ఫ్యూచర్ను కలిగి ఉంటుంది. ఎక్స్టెన్షబుల్ ఫ్యూచర్ అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకైనా ఎక్స్టెన్షబుల్ చేసుకోవచ్చు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అయినా కలిపి రాసుకోవచ్చు. సో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షబుల్ ఫ్యూచర్ను కలిగి ఉంటుంది. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ లాంగ్వేజ్ అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టంలోకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టంలోకి ఈజీగా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీని కలిగి ఉంటుంది. అనగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రీడిఫైన్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేసుకోవచ్చు. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్, ఇంటర్ప్రిటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఈజీ టు రైట్, ఈజీ టు రీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఎన్నో కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామింగ్ ద్వారా ఈజీగా ప్రోగ్రామ్స్ను డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.